మాతృదేవోభవ. కట్టెదుటంగ నంబడిన గాని ప్రపంచమునందునేదియున్ గట్టిగా నమ్మజాలని చికాకగు బుద్ధి నొసంగినావు. నీ వట్టెక నంబడంగ మరి అన్య పదార్థము గొల్వనేర్తునే. జగన్మాత, నీ వట్టెక నంబడంగ మరి అన్య పదార్థము గొల్వనేర్తునే. కట్టెదుటంగ నంబడుము నా కట్టెదుటంగ నంబడుము కట్టెల వాంఛలు కాలిపోవగన్. నా కట్టెదుటంగ నంబడుము కట్టెల వాంఛలు కాలిపోవగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 391వ భాగానికి స్వాగతం పలుకుతాం. సామలేన చ దిగ్ధాంగీ వపుషా చాప్యలంకృత. సామలేన చ దిగ్ధాంగీ వపుషా చాప్యలంకృత. మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. ఇది హనుమంతుడు చూసిన సీత స్థితి. సీత కనిపించగానే ఏదో రావణాసురుడు వచ్చాడు, మాట్లాడాడు, వెంటనే హనుమంతుడు దూకాడు, 4 ముక్కలు చెప్పాడు, ఉంగరం ఇచ్చాడు, చూడమని పట్టుకెళ్ళాడని చెప్పేయచ్చు. కావ్యం అలా చెప్పదు, పురాణం చెబుతుంది. పురాణానికి కావ్యానికి తేడా అది. మనిషికి నిజంగా మనస్సుకు పట్టాలంటే కావ్యాలే వినాలి పురాణాల కంటే కూడా. నేను రెండూ చెప్పే మనిషిగా చెబుతున్నా. పురాణాల కంటే కావ్యాలే వినాలి. కావ్యం కొంచెం ఎవడు సాగదీసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ కాస్త ముందుకు సాగదీయడంలోనే ఆ రసాస్వాదన జరుగుతుంది. అప్పుడు అది ఇంకుతుంది, లోపల మనస్సులో హృదయంలో ఇంకుతుంది. అప్పుడు మన జీవితంలో అటువంటి సన్నివేశం వచ్చినా మనం తట్టుకుంటాం. ఒట్టిన కథ చెప్పేసి దాని ఫలితం మీద చెబితే భయపడిపోతాం, లేదా ప్రలోభపడిపోతాం, తట్టుకోలేము. ఎవరి మీదో ఆధారపడిపోతాం. పుణ్యక్షేత్రం మీదో తీర్థం మీదో ఆధారపడినా ఇతరం మీద ఆధారపడినట్టే. మనిషి తన మీదే తాను ఆధారపడాలి. అంటే కావ్యం వినాలి. ఏది విన్నా కావ్యంగా వినాలి. రామాయణం వినాలి, రామాయణ కల్పవృక్షం వినాలి, వాల్మీకి రామాయణం సుందరకాండ వినాలి. అందుకని ఎక్కడో పురాణాల్లో రాముడు మహిమల గురించి, రామనామం మహిమ విపరీతాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ వింటే నమ్మకాల్లో పడిపోతాం, అసలు సారం పోయింది. ఇక బియ్యం మీద రాస్తే ఒక ఫలితం, నెయ్యి మీద నెయ్యి రాస్తే ఒక ఫలితం. ఇవన్నీ ఇంక పిచ్చి మాటలు. ఇవన్నీ నువ్వు ఏం చేసినా రామాయణం చదవాల్సిందే, రాముడిని తెలుసుకోవాల్సిందే, దాన్ని అనుసరించాల్సిందే, ఆచరించాల్సిందే, లేకుండా ఏమీ తీరవు. ఇదే కావ్యం గొప్పతనం. లేకపోతే ఇంత వర్ణన ఎందుకండి? ఇంకా దిగలేదు, మాట్లాడలేదు, ఇంకా రావణాసురుడు రావాలి. ఇంకా నేను కొన్ని తీసుకుని మీకు చెబుతున్నా, నవజీవనానికి ఉపయోగపడేవి కొన్ని తీసుకుని ఇంకా చాలా ఉంది అందులో. ఇంతెందుకు 68 సర్గలు ఎందుకు, 3000 పైన శ్లోకాలు ఎందుకు? ఇదే కావ్యం. ఇప్పుడు అటువంటి కావ్యాలు మనం సావకాశంగా చదవాలి. పారాయణం చేసి 10 నిమిషాల్లో మూసేయడం ఏంటి? చదివితే చూడండి. సామలేన చ దిగ్ధాంగి వపుషా చాప్యలంకృత. మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. సా ఆ సీతాదేవి మలేన చ దిగ్ధ అంగి. మాలిన్యం ఆవిడ శరీరానికి అంటుకుంది. ఎన్ని నెలలైంది ఇక్కడికి వచ్చి? స్నానమా, పానమా, అన్నమా, వస్త్రమా, ఏమిటి? మరి మాలిన్యం ఉండకపోతే ఏముంటుంది? అయినప్పటికీ వపుషా చాపి అలంకృత. వపుష అంటే శరీరం చేత. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత. ఏ మానవుడైనా సమాజంలో గౌరవం పొందాలి అంటే 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. 5 వాలే, 5 వకారాలు. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ. వస్త్రేణ ముందు వస్త్రధారణ బాగుండాలి. వికిలి వేషాలు వేసి ఈ కింద 2 చినుగులు పైన 3 పునుగులు వేస్తే చికాగ్గా ఉంటుంది చూడడానికి. ఆడాళ్ళు కూడా మొదలెట్టారు ఈ మధ్యన. చాలా చికాగ్గా ఉంటుంది చూడడానికి. అదేదో ఫ్యాషన్ అన్నది, చాలా చికాగ్గా ఉంటుంది అసలు. ఏడు పని కట్టుకుని చెప్పుకోవడం దరిద్రం. పైగా చినిగిన కొద్దీ ధర ఎక్కువ, అంటే దరిద్రం పట్టిన కొద్దీ ధర ఎక్కువ అనమాట. పైగా ఒంటికి పట్టేసి అంత పట్టు ఉండకూడదని అసలు అర్థం కాదు. ఏమిటంటే ఈ దేశంలో చాలామంది ఫ్యాషన్ పేరు మీద అనుసరిస్తున్నారు, కానీ ఈ దేశ వాతావరణానికి తగిందా కాదా? అసలు ఈ యూనిఫారాలు, బూట్లు, ఈ బెల్టులు, టై ఇవేవి ఈ దేశానికి పనికొచ్చేవి కాదని. చదువుకి ఇవన్నీ అవసరం లేదండి. ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ పేరు మీద బలవంతంగా నేర్పి చదువు లేదు, ఇవి మిగిలేయండి. చివరికి కడుపు నొప్పి, తలనొప్పి, పేక ఊపురు ఉసురు.
ఇక్కడ వదులుగా ఉండాలండి బట్టలు ఎప్పుడు ఈ దేశంలో. అందుకే పంచే కండువాలు ఈ దేశంలో ఎందుకు ఉండేవంటే పూర్వం నుంచి ఇదే. మహా అయితే లొంగి, ఒక లాల్చి, కాస్త వదులుగా ఉండాలి. మరి శరీరానికి పట్టినట్టుగా ఉండదు. ఎందుకంటే ఉష్ణదేశం ఇది. అది ఎందుకు గ్రహించడో అర్థం కాదు. ఉష్ణదేశం, వేడి ఎక్కువ, ఇక్కడ చెమట పట్టేస్తూ ఉంటుంది. అరేబియా దేశాల్లో వేషాలు మనం వేస్తే, అరేబియా దేశాల్లో మీకు ఇప్పటికీ ముస్లిముల్లో స్త్రీలు కాదండి, మీరు అరేబియా దేశాలు వెళ్ళి చూడండి, ఇరాను, ఇరాక్ అవన్నీ వెళ్ళి చూడండి. పురుషులు కూడా పూర్తిగా బురఖా, తెల్లబట్టలు ఉంటారు, తెల్ల బురఖాలు పూర్తిగా. పైన కూడా ఇలా ఒకటి ఉంటుంది, పైన ఇలా చుట్టకూదురులో ఒకటి ఉంటుంది, అది జారిపోకుండా. ఎందుకని? ఇసుక ఎడారులు, ఇసుక తుఫాను ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళకి. ఒంటెల మీద ప్రయాణం చేసేవారు రోజుల తరబడి పూర్వంలో. ఇప్పుడంటే వచ్చే వాహనాలు కానీ. ఎక్కడో ఇసుక తుఫాను వస్తుంది, కళలో పడిపోతుంది, చచ్చిపోతారు అన్యాయంగా. అందుకని ఒళ్ళంతా కప్పుకునేవాళ్ళు, పైన ఇలా గొడ్డ పెట్టుకుని అది మళ్ళీ ఎగిరిపోకుండా ఇలా పెట్టుకునేవారు. అది వాళ్ళ సంప్రదాయ వేషం. ఎందుకంటే నిజానికి ఆధునిక సమాజం వచ్చాక ఏసీ రూములు వచ్చిన తర్వాత ఆ వేషం అవసరం లేదు. కానీ ఏదో సంప్రదాయం పట్ల గౌరవంతో వారు పురుషులు ధరిస్తారు అక్కడ. అది మళ్ళీ తేడా కోసం పురుషులకు తెలుపు, స్త్రీలకు నలుపు అన్నారు, అంతకంటే ఏం లేదు. అది ఆ అరేబియా దేశంలో ఆచారం. భారతదేశంలో నిజానికి అది అవసరం లేదు. వారి వ్యవహారంలో మాట్లాడడం అని కాదు, ఆలోచించాలి పద్ధతి గురించి. ఇక్కడ ఈ దేశంలో అది ఒక్కపోసేస్తుంది. ఇప్పటికి చూడ చాలా పెద్ద కోట్లు వేస్తారు. ఇబ్బంది ఈ దేశంలో అది. ఎందుకంటే ఇది ఉష్ణ దేశం. ఇక్కడ గాలి వెలుతురు శుభ్రంగా ఒంటి మీద పడాలి అంటే కాస్త వదులుగా ఉండాలి. ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి. ఎందుకంటే మగవాళ్ళు ఇలా పంచెలు, లుంగి పంచెల్లో ఉంటే ఇంక మామూలుగా ఉంటుంది. ప్యాంట్ ఉన్నా కొంచెం మరీ నేరవ కట్ట ఉండదు, ఇంక బిగించేసినట్టు ఉండకూడదు. దానికి తోడు జీన్సా, ఇంతలావు చర్మమా, ఏనుగుతోలాగా, దానికి మళ్ళీ ఈ మధ్యలో చినుకులా, ఇంకా నయం ఆ చినుకుల వల్ల ఏమైనా గాలి అడుగుతుందేమో బహుశా. ఏమిటో అది ఇలా ఉండకూడదండి. వస్త్రధారణ, అలాగే వపుష, శరీరం, నువ్వు నిలబడిన విధానం, కూర్చున్న విధానం, దాన్ని బట్టి నీకు ఉద్యోగం ఇస్తారు. వాచ, చివరికి వాచ్ అంటే వాచి పెట్టుకోవడం కాదు, వాక్, మాట్లాడే విధానాన్ని బట్టి. విజయ, చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్ ఉంటుంది కదా, విజయ ఏం చదువుకున్నా ఏమొచ్చినా అడుగుతారు. వినయం, అన్నిటికంటే ముందు వినయం, నడిచే విధానం, నడుచుకునే విధానం, వినయం, అన్ని రకాలు. అలాగే ఈ వకారాల ఇక్కడ వపుషాచాప్యలంకృత. అసలు శరీరం ఉండవలసిన విధంగా మనం చూసుకుంటే, కూర్చునే పద్ధతిగా కూర్చుంటే, నిలబడినప్పుడు గంభీరంగా నిలబడితే, స్త్రీ ఒక నాట్య భంగిమలో, ఒక అందంగా, ఒక ఒయ్యారం ఉంటుంది స్త్రీ నిలబడితే. మగాడు నిలబడకూడదు, తప్పది. అది అవమానం, సన్మానం సమస్య కాదు. స్త్రీ శరీర పద్ధతి అది కాదు. మగాడు మహారాజే, ఆడది మహారాణి, ఇద్దరు తక్కువేం లేదండి. మహారాజు భార్య మహారాణి అంటారు. అంటే మహారాణి నిలబడే విధానం వేరు, మహారాజు నిలబడే విధానం వేరు. అలాగే ఉండాలి. అలా ఉంటూనే గౌరవం సంపాదించాలి. కానీ మేము మొగాళ్ళ ఉంటామంటే మొగాడిని గొప్పడని అంగీకరిస్తున్నాం అనమాట. అది అందుకని ఆవిడ వపుషాచాప్య అలంకృత, శరీరంతో అలంకారంగా ఉందండి, అందంగా ఉందండి, ఇంక వేరే ఆభరణాలు ఏం అవసరం లేదండి. చాలా మలైన దిగ్ధాంగి. మాలిన్యంతో అవయవాలు పూడుకుపోయినా సరే, మాలిన్యం శరీరాన్ని కమ్మేసినా సరే, మట్టి చారికలు, చెమట చారికలు కనపడుతూ ఉన్నా సరే, ఆవిడ అందంగానే ఉంది. ఎందుకంటే తేజస్సు, ఆత్మవిశ్వాసం, జ్ఞానం. ఆ అపూర్వ ఆత్మవిశ్వాసం 90 ఉపవాసాలు చేసిన రోజున కూడా మన ధైర్యంగానే కనిపింపజేస్తుంది. మనలో ఒక సౌందర్య రేఖ కనిపిస్తూనే ఉంటుందా. ఏం తేజస్సు అండి. ఇంకా ఉపవాసాలు చేయబట్టి ఎలా ఉన్నాడు కానీ మనిషి శుభ్రంగా 2 పూట్ల తింటే ఉంటాడని అసలు ఎవరు నిలబడలేడు నేను ముందు. అది అంతే, అలాగే ఉండాలి. నోరు ఇప్పినా అంతే, మాట్లాడినా అంతే, కూర్చున్నా అంతే. సామలేన చ దిగ్ధాంగి వపుషాచాప్యలంకృత మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. దానికి ఉపమానం ఏమిటంటే, సీతాదేవిని తామర పూలతో తప్పితే ఎలా పోలుస్తారండి? ఆవిడ లక్ష్మీదేవి కదా, ఆవిడకి పద్మాలు ఇష్టం కదా. పద్మప్రియే పద్మిని పద్మహస్తే. మృణాళి తామర పువ్వే, పంకదిగ్ధేవ తామర పువ్వు నాళం, మృణాళం. పద్మ పంకదిగ్ధేవ, దాని మీద బురద చారిక, మట్టి చారిక ఇలా పడింది అనుకోండి, అప్పుడు కూడా అది అందంగానే ఉంటుందట. విభాతి, ప్రకాశిస్తుంది. న విభాతి అంటే ఆ శారీరక దృష్టితోనే మనం చూస్తే ఆ మాలిన్యం కారణంగా అలా కనపడకపోవచ్చు, న విభాతి. కానీ మృణాళి అన్న దృష్టితో చూస్తే విభాతి అంటే మన శరీరం కొంచెం అనారోగ్యానికి లోనైనా, శరీరానికి ఏదైనా అవకరం వచ్చినా, మన తేజస్సు ద్వారా, మన జ్ఞానం ద్వారా మన సౌందర్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సా మలేన చ దిగ్ధాంగి వపుషాచాప్యలంకృత మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. ప్రకాశిస్తోందా అంటే ప్రకాశిస్తోంది, లేదంటే లేదు. అంటే మన దృష్టి యదృశ్యం యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. లోకంలో ఏదైనా అంతే, మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది. అంచేది మనుషులను మనము శారీరక అవకరాలు, నీరసాలు, అనారోగ్యాల దృష్టితో చూడొద్దు, వాళ్ళ ఆత్మతేజో దృష్టితో చూద్దాం. అప్పుడు సౌందర్యం కనపడుతుంది.
దీన్నే కాళిదాసు ఇంకా అందంగా చెప్పాడు. సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంశోర్లక్ష్మలక్ష్మీం తనోతి ఇయమపి చ మనోజ్ఞా వల్కలేనాపి రమ్య కిమెవహి మధురాణం మండనం నా కృతీనాం అంటాడు అభిజ్ఞాన శాకుంతలాలు. శకుంతల మునికన్య, ఓ బ్రాహ్మణ స్త్రీ. ఏం ఆభరణాలు అవి ఉంటాయి, అందులో మునికన్య. బ్రాహ్మణులైనా కొంచెం ఏదో పట్టణాల్లో ఉండే బ్రాహ్మణులు అయితే ఉంటాయి, మరణ్యంలో ఉండే మునుల దగ్గర ఆభరణాలు ఏముంటాయి, ఆ పువ్వులు తీగలే ఆభరణాలు, అవే ధరిస్తారు వాళ్ళు. అవే నయం సాయంత్రం తీసేస్తారు, పెట్టుకోకలే సేఫ్ డిపాజిట్ లాకర్ అంటే కలిసి వచ్చింది, గొడవ లేదు, అవతల వారేస్తారు. మన్నాడు మళ్ళీ తాజా పూలు పెట్టుకుంటారు. ఇప్పుడు బంగారం ఉంటే ఒక రకం తీసుకెళ్ళి లాకర్లో పెట్టి ఎవడో తాజా పూలు కాదు, చెవులో పూలే. అంతకంటే అదే నయం. ఎప్పటికప్పుడే, పైగా జీవితం అశాశ్వతమైన విషయం అర్థమవుతుంది, ఎప్పటికప్పుడు తాజా అని కూడా అర్థమవుతుంది. నిత్యాస్తమయం నిత్యోదయం, సూర్యుడిలా ప్రకాశిస్తాం. ఎప్పుడు ఆ వాడిపోయిన పువ్వులు తీసేస్తారు, కొత్త పువ్వులు పెట్టుకుంటారు హాయిగా. అలా ఉంటే ఆవిడ నారచీర కట్టుకుంది. మరి మునికన్య ఏం కట్టుకోకపోతే ఆవిడకి ఈ దుష్యంత మహారాజు గారి భార్యలకు ఉండే పట్టు వస్త్రాలన్నీ ఆవిడకి ఎక్కడ వస్తాయి. కానీ ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఎలా కనపడింది, ఏమపిచ మనోజ్ఞ వల్కలేనాపి రమ్య. నారచీర కట్టుకున్నా చాలా అందంగా ఉంది, ఇష్టమైతే అలాగే ఉంటుంది. అయినా శకుంతలు అందంగానే ఉండు, ఆ విషయం అందరూ అంగీకరిస్తాం. ఏమపిచ మనోజ్ఞ వల్కలేనాపి రమ్య కిమివహి మధురాణం మండనం నా కృతీన అనడానికి ముందు, అర్ధాంతరం చేసానికి ముందు ఏం చెప్తాడు, సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం. పద్మం ఉంటుంది, శైవలేన అనువిద్ధం. దాని మీద ఏదో ఈ నీటి ప్రవాహంతో ఓ నాచు వచ్చి అలా పడింది, ఓ నాచు రేఖ. ఎంత అందమండి అసలు! ఆ ఎర్రగా ప్రకాశిస్తున్న పద్మం మీద నాచు రేఖ పడితే అదో అందం. ఎర్రగా ఉండేటువంటి స్త్రీ ఇక్కడ ఇంద్రనీలమణులు గుచ్చుకున్న నగ నెక్లెస్, ఆ గొలుసు ధరిస్తే ఇంద్రనీలమణులు ఉన్నది, పొదిగినది, ఎంత అందంగా ఉంటుంది. అంతే, ఒక్కొక్క రంగుకి నల్లగా ఉన్న వాళ్ళకి వేరే రంగు అప్పదనుకో, నల్లవాళ్ళ ఆభరణాలు వేరుగా ఉంటాయి. వాడికి ఎరుపో పసుపో ఇంకేది ఉంటుందో కనుక్కోండి, నాకు తెలియదు. అవి నప్పుతాయి. ఆ నప్పేవి పెట్టుకోవాలి. మన రంగుకి తగిన నప్పేవి చూసుకోవాలి. ఈ రంగును బట్టి ఆ రంగు ఇందులో అది కలిసిపోయేలా ఉంటే ఏమీ కనపడవు, చీకటి ఉంటుంది. అదే మ్యాచింగ్ అంటే, అదే జోడి. ఆ ఎంపికలోనే ఉంటుంది మన బుద్ధి, మన అందం అంతా. అప్పుడు జీవితంలో ఎంపికలు కూడా బాగానే ఉంటాయి. ఎంచుకోగలగాలి. మన శరీరం ఏమిటి, మన పొడుగు ఏమిటి, ఒడ్డు ఏమిటి, పొడుగు ఏమిటి, రంగు ఏమిటి, మనం ఏ రకమైన చీర కట్టాలి, ఏ రకమైన ఆభరణాలు ధరించాలి, అప్పుడు ఎలా ఎన్ని ఉండాలి ఆభరణాలు కూడా. ఊరికే గంగిరెద్దు దిగేసుకుంటే అలాగా అన్నీ బాగుండవు అసలు ఎవరికి. ఈ బ్యాంగిల్ మేళా అని మధ్య ప్రకటనలు వస్తున్నాయి, ఏమిటి ఇలా పెట్టి ఇలా పెడుతున్నారు ఇక్కడ. మొత్తం ఇక్కడి నుంచి ఎంతవరకు గాజులు చికాకు వస్తుంది చూస్తుంటాను. అసలు గాజులు వేసుకుంటే అసహ్యంగా ఉంటారనిపిస్తుంది ఇవి చూస్తుంటే. ఇలాగా అన్నీ ఉండకూడదు. ఎంత బ్యాంగిల్ మేళా ఆయన, జంగిల్ మేళాలా ఉండకూడదు, కొన్ని ఉండాలి. అంటే విపరీతం అనమాట. అలా ఉండదు ఆభరణాలు. కవి పద్యం వెళ్ళినట్టే ఆభరణాలు పెట్టుకోవడం అంటే, ఒక్క పదం ఎక్కువైతే మాకు చాలా చికాగ్గా ఉంటుందండి. పడవలసిన పదం పడకపోతే ఊహ మీకేం తెలుసు, కడుపున పొచ్చేస్తూ ఉంటుంది లోపల. ఇక్కడిది కుదరలా తీసేయట్టు ఉంటా. ఆ కుదిరే వరకు 3 రోజులు తపస్సే. ఆభరణం అంతే. సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం. పద్మం మీద నాసుపడిన అందంగానే ఉంటుంది. మలనవపి హిమాంశోర్లక్ష్మీం తనోతి. చంద్రుల్లో ఉండే లక్ష్మ, అంకం, మత్స, లక్ష్మీం తనోతి, అందంగా ఉంటుంది చంద్రుడు కారణంగా. అంతే. అలాగే ఈవిడ నారచీర కట్టుకుంటే కట్టుకోవచ్చు, బాగుంది. అందుకే చివరిన కిమివహి మధురాణం మండనం నా ఆకృతీనం. అసలు సహజంగా అందంగా ఉండేవాళ్ళకి ఏదైనా ఆభరణంగానే ఉంటుంది. దీన్నే తెలుగులో చక్కగా ఒక్క మాట చెప్పారండి, చక్కనమ్మ చెక్కినా అందమే అన్నారు. తెలుగు సామెతలు ఎంత బాగుంటాయో దొంపదాగా. ఏం భాషో కానీ ఇది. ఎప్పుడైనా నాకు మోక్షం మీద కాంక్ష కలిగినప్పుడల్లా బాగా వైరాగ్యం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు పెరిగి అమ్మవారి గురించి పద్యాలు పాడుకుంటూ మోక్షం ఇయ్యవమ్మా అని అడుగుదామంటే వద్దు, మోక్షం ఇస్తే నేను తెలుగు పద్యాలు పాడలేను కదా, నాకు మోక్షం వద్దు, నేను తెలుగువాడిగా పుట్టించాలి, పద్యాలు రావాలి నాకు. అంతే. అంత పిచ్చండి. ఆ పద్యం కోల్పోతామేమో, తెలుగు భాష కోల్పోతామేమో మోక్షం వస్తే. అది ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా పర్వాలా, మళ్ళీ పుట్టినా పర్వాలా, తెలుగునాటే పుట్టాలి. ఏ రాష్ట్రంలో పుట్టినా పర్వాలా, తెలుగునాట పుట్టాలి. తెలుగు పద్యం పాడుకోవాలి, చాలు, మోక్షం అక్కర్లేదు. ఈ పద్యాలు పాడుకుంటూ ఉంటే ఇది మోక్షం కాదు. భాష కోల్పోవడం, భగవంతుడి కోసం కూడా భాషను కోల్పోవండి. అంత గొప్పది ఇది. చక్కనమ్మ చిక్కినా అందమే. ఎంత బాగుందండి. నువ్వు అసలు అందంగా ఉండాలి, చక్కగా ఉండాలమ్మ, చిక్కిది ఏమైంది, అదో అందం, రేవట్ల సన్నగా తీగలా ఉన్నామంటారు. అదే కాస్త పరమస్పష్ట సృష్ట పుష్ట శుభేక్షణ.
అని పరమ స్పష్ట స్తుష్ట పుష్ట శుభేక్షణ హరణ. బాగున్నావమ్మా, చక్కగా గున్నమావిడి చెట్లా ఉన్నావంట. అది దానికో పోలిక దానికి ఉంది. ఏం ఫలాల మంచి గున్నమావిడి చెట్లా ఉన్నావమ్మా, ఫలపుష్ప భరితమైన వృక్షంలా బాగున్నావు, అదో అందం. కావాలని తగ్గిపోకూడదు, అది చక్కనమ్మ చిక్కిన అందమే. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఎవడు శ్రావణ మాసంలో ఈ అమ్మాయిలు పట్టు పరికిణీలు కట్టుకుని పేరంటానికి వెడుతూ ఉంటారు, కిందేమో వర్షం కురిసి బురద బురదగా ఉంటుంది నేల, మరి వాళ్ళేమో పరికిణీలు అలా పట్టుకుంటే పరికిణీలకు మట్టి అంటుకుంటుంది, దాని మీద భజన చెప్పమన్నారు. మంచి అవకాశం. పట్టు పరికిణి కంటిన మట్టి రేఖ భూమి తనయకు రాసిన ప్రేమ లేఖ. పట్టు పరికిణి కంటిన మట్టి రేఖ భూమి తనయకు రాసిన ప్రేమ లేఖ. చేతిలో మూటగట్టిన శనగలేమో, చేతిలో మూటగట్టిన శనగలెల్ల వరుణికై దాచియుంచిన వాంఛలేమో. చేతిలో మూటగట్టిన శనగలెల్ల వరుణకై దాచియుంచిన వాంఛలేమో అని చెప్పాను. ఎక్కడ పట్టు పరికిణీకి మట్టి రేఖ అంటుకుంటే మేమేమో సెలవులు పట్టు కూర్చున్న వాళ్ళు శ్రావణ మాసంలో. ఎందుకని వీళ్ళు కాస్త అలా పరికిణి కొద్దిగా అలా పైకి లేపుతారు, సరదాగా ఏదో ఆడి ఏడిపిద్దామని. అంతకాదు, జారిపోతే పట్టుకుందామని. మాకంతా సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు రఘువశాల మాకెక్కడ ఉన్నాయి, మా అదృష్టం అంతే. అలా చూడడమే. పైగా ఎవడో చూస్తున్నాడు అని కంప్లైంట్ తోటి గొడవ ఇక్కడ. మా నాన్నగారికి వెళ్ళి చెప్పడం, చూడకపోతే కవ్యాలు అవుతాం. అందుకే వీడు కొద్దిగా ఇలా పైకెత్తడం, మేమేమో వెంటనే ఏదో సరదాగా మాట్లాడండి, వాళ్ళు అంటే ఆ పరికిని జారిపోవడం. మట్టి అంటుకుంది నీ మూలంగానే గరికిపాటి ఏదో ఏం చేస్తామో చూసాం. 16 ఏళ్ళ వయసులో చూడకపోతే 70 ఏళ్ళు వచ్చాక చూస్తాం, చూడమంటే మాత్రం సరదా. అవు చూడబట్టే పద్యం వచ్చింది. పట్టు పరికిని కంటిన మట్టి రేఖ భూమి తనయకు రాసిన ప్రేమ లేఖ. చేతిలో దాచియుంచిన శనగలెల్ల వరుణకై చేతిలో మూటగట్టిన శనగలెల్ల వరుణకై దాచియుంచిన వాంఛలేము. ఆ కన్ని వయస్సులో ఉండేటువంటి కోరికలనమ్మ నా బిడ్డలుగా భావించి చెబుతున్నా, దాచుకోవాలి దాచుకోవాలి దాచుకోవాలి. అవి విత్తనాలు మూటగట్టినట్టు మూటగట్టాలి. సరైన క్షేత్రం వచ్చాక, అప్పుడు జల్లిన విత్తనాలు జల్లినట్టుగా వివాహ ముహూర్తం అయ్యాక, బ్రహ్మజ్ఞులు దైవజ్ఞులు ఆశీర్వదించాక, అప్పుడు వరుణ ముందు తన కోరికలు వ్యక్తం చేయాలి. అది కూడా సిగ్గుపడుతుంది. అప్పుడు ఆ దాంపత్యం ఎంత బాగుంటుంది. అందుకని నా మనస్సులో కలిగిన భావం వల్ల నేను చెప్పేస్తా, పందిరైపోతుంది జీవితం, చెప్పకూడదు. అలాగా చినిగిపోయిన చాప అయిపోతుంది. మనసులో కలిగితే చెప్పేస్తావా? ఇది చెప్పడం కానీ సినిమా ప్రకటనలా చెప్పకూడదు. అలాగా 100 ఆలోచనలు వస్తాయి మనసులో, చెప్పేయడమే. అందులో కన్నెపిల్ల చెబితే ఎంత ప్రమాదం. మా బొట్టుగాడు ఏం చెప్పినా ఇబ్బంది లేదు. అంత ఆపాలాగా. కొత్త పెళ్లి కొడుకు చెప్పాలి, కనిపించిన వాడికి అలా చెప్పకూడదు. అంతే, దాచి ఉంచాలి. శనగలు దాచి పెడతారండి, అక్కడ రోడ్డు మీద ఏం తినేరు, బట్ పాఠోళీ చేస్తారు. ఎంత బాగుంటుందో అసలు అది. అది ఉంటే వేరే అక్కడ అది తినేసి మజ్జిగోచుకోవచ్చు. పాఠోళీ శ్రావణ మాసం ప్రత్యేకమైన పిండి వంట. కూర అది, కూర అంటే కూర, పచ్చడి అంటే పచ్చడి, పిండి వంట అంటే పిండి. పాఠోళీ ఆ పేరు ఇవ్వడం వైకుంఠపాళీలాగే అద్భుతంగా ఉంటుంది అది. దాన్ని అలాగే చెయ్యాలి. ఇక్కడ ఈ పద్యాలతో పాటు విశ్వనాథ వారు భజించుకోండి. ఈ మలినమపి హిమాంసో లక్ష్మ లక్ష్మీని తనువుతే అన్నట్టు సీతాదేవి నిజంగా అక్కడ ఎంత బాధపడుతూ ఎలా ఉందంటే, తిన్న ఇంటి వాసమ్ముల నిన్నునట్టి కార్తవీర్యార్జునుని పరాక్రమం వలన ఏమి రాస్తాడో మహానుభావుడు. తిన్న ఇంటి వాసంబుల నిన్నునట్టి కార్తవీర్యార్జునుని పరాక్రమము వలన ఆవు ఓలె అంబాయని అరచి అట్లే దిగులుబడిపోవు ఆతిథ్య దేవత వలే. ఇలా ఉంది సీతాదేవి. సామలేన చ దిగ్ధాంగి వపుషా చాప్యలంకృత మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ అని ఆయనంటే ఆ సందర్భం గురించి పద్యం చెప్పారు. దానికి ఇది అనువాదం కాదు. అలాంటి అనువాదాలు విశ్వనాథ చెయ్యరు. స్వతంత్ర కవి, సర్వస్వతంత్ర కవి. కథని మాత్రమే స్వీకరించారు ఆయన. మిగిలినవన్నీ స్వీయ భావాలు, వాల్మీకితో సమానంగా తూగే భావాలు. ఎక్కడ తూకం తగ్గదు. అందుకే ఇన్ని రామాయణాలు వచ్చినా మాబోటికాళ్ళు కాస్త రసజ్ఞులు, స్వయంగా కవులు, పండితులు అయిన వాళ్ళకి విశ్వనాథ రామాయణం నచ్చినట్టుగా మరొకటి నచ్చదు. భాస్కర రామాయణం కూడా చాలా బాగుంటుంది, కానీ ఇంక విశ్వనాథ రామాయణం అపూర్వం. తిన్న ఇంటి వాసంబుల నిన్ను నట్టి కార్తవీర్యార్జునుని పరాక్రమము వలన ఆవు ఓలె అంబాయని అరచి అట్టే దిగులుబడిపోవు ఆతిథ్య దేవత వలె. ఎంతమందికి ఎన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నాడు. ఆ కాలం నుంచి ఈ కాలానికి విశ్వనాథ ఈ పద్యంలో రావణాసుడికో హెచ్చరిక చేశాడు, మనకి చేస్తున్నాడు.
తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం తెలుగులో ఉండే సామెత. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడమ్మా అంటే వాస్తవంగా సామెత ఎందుకు వచ్చింది? ఒక అతిథి ఎవరో వచ్చారు ఒక ఇంటికి, ఆయనకి ఏదో భోజనం పెట్టారు. సరే భోజనం పెట్టాక ఆ రోజుల్లో వసారాల్లో పక్కేసేవారు. భుక్తాయాసం ఉంటుంది కదా, అందులో బ్రాహ్మడయ్యే భుక్తాయాసం. ఏదో కోర్టు పని మీద వచ్చాడనమాట. అలా వచ్చినా పెట్టేవారు, పాపం ఏం అడిగేవారు కాదు. పూర్వం వ్యాజ్యాల కోసం పట్టణాలు వెళ్ళేవారు. పట్టణాల్లో ఎవరో హోటల్స్ లాడ్జీలు ఏం లేవు, ఎవరింటికో వెళ్ళేవారు. భోజనం పెట్టారు. అతిథి అంటే దేవుడు పెట్టాలి. వసారాలో పక్కేసాడు. వీడు తిన్నగా ఉండక ఏం చేయడు, పడుకుని మధ్యాహ్నం పడుకుని నిద్ర వచ్చింది. వాళ్ళు టీ పెట్టాలి, 4ంటికి పెడతారు, వీడు 3:30 అయింది. ఈ అరగంట ఊరికే ఏం కూర్చో ఆ వాసాలు లెక్కెట్టాడు. ఇదే బుద్ధి అంటే. ఊరికి మామూలుగా లెక్కెట్టాడు, 1 2 3. మన ఇంటికి ఇన్ని పెట్టినట్టుగా లేవు. వాసాలు సరి సంఖ్యలో ఉండాలి కదా, బేస్ సంఖ్యలో. ఎర్ర సందేహాలంటే ఇవే. ఏది ఎలా ఉంటే కూలిపోకుండా ఉంటే చాలు. చూశాడు. సరే ఇది ఎలాగో లెక్క పెట్టాం కదా, ఇంకా ఈయన లెక్కల్లో కాస్త ప్రజ్ఞ ఉన్నవాడేమో ఆ టీ తాగుతూ కాసేపు అటు ఇటు తిరుగుతూ మొత్తం 4 మూలలా లెక్కెట్టాడు. మొత్తమే తేలాయి. ఏదో 200 300 తేలి 320 అని తేలింది. మొత్తం ఈ న్యాయస్థానం పని మీద ఇంట్లో ఓ 3-4 రోజులు వేశాడు మాకు. తర్వాత వెళ్ళిపోతూ తిన్నగా ఉండగా మున్సబు గారి దగ్గరికి వెళ్ళాడు, తగాదా పెట్టాడు. ఆ ఇల్లు నాదేనండి, వీళ్ళు ఆక్రమించారన్నాడు. వీడు దుంప దగ్గర వీడికి భోజనం పెట్టేందుకు ఇంత పని అయింది. తిన్నింటి వాసాలు లెక్కెట్టడం అంటే ఇది. అదేమిటయ్యా నువ్వు అతిథిగా వచ్చినట్టు? అతిథిగా రావడం ఏంటండి? నా ఇల్లు నా కోసం అని వచ్చానండి నేను. ఎప్పుడో మా పూర్వులు ఇల్లు అండి, 60-30 ఏళ్ల క్రితంది. వీళ్ళు ఆక్రమించుకున్నారండి. అలాగా నా ఇల్లు నాకు ఇప్పించండి, నేను వసూలు చేసుకుందామని వచ్చాను. అప్పుడు వాళ్ళని పిలిపించారు. ముయ్యో ఇదేమిటండి, 3 పూట్ల శుభ్రంగా మిరపసోన లేసి భోజనం పెట్టాం, వీడేవాడండి బాబు ఇల్లు లాగేస్తున్నాడు అంటే. ఇల్లు నీ దండానికి ఏమిటయ్యా, కావాలంటే మొత్తం ఎన్ని వాసాలు వేసామో మాకు లెక్క ఉందండి. ఏమిటి శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు వేసాం ఆ వాసం మూలం 320 వాసాలు వేసాం ఎక్కడ చెప్పమన్నాడు. వాళ్ళ ఇల్లు ఇప్పుడు వాడు వాసాలు లెక్కెట్టుకోవాలి, ఎందుకంటే ఇంత ఖాళీ వాళ్ళకి ఎప్పుడు దొరకలేదు. చివరికి ఈ పిచ్చి మున్సబు గారు దాన్ని లెక్కెట్టించాడు. 320 ఉన్న ఇల్లు వాడిదేని తీర్మానించట. ఇది తిన్నింటి వాసాలు లెక్కెట్టడం అంటే. అందుకు వచ్చింది ఆ సామెత. ఊరికే రాదు. సామెతల వెనకాల, జాతీయాల వెనకాల కథ ఉంటుంది. ఆ కథ తెలుసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. అలా సరిగ్గా కార్తవీర్యార్జునుడు అదే పని చేశాడు. జమదగ్ని మహర్షి ఇంటికి వెళ్ళాడు. ఆయన కామధేనువు చేత వడ్డించాడు. ఋషులు ఈ క్యాటరింగ్ డిపార్ట్మెంట్ పెట్టుకోరు. పెద్ద గ్యాస్ పోయి ఇంతంత పెద్ద సిలిండర్లు, మళ్ళీ కొన్ని ఏమో 15 లీటర్ల 5 లీటర్ల సిలిండర్లు, ఇదంతా పెట్టుకుంటే సంసారం ఎలాగా? కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని. ఈ గిన్నెలు, కూరగాయలు, సోమవారం సంతకెళ్ళడం, కూరగాయలు తేవడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇవన్నీ ఉంటే ఋషిత్వం ఉండదు. వాళ్ళు అవేం చేయరు. వాళ్ళ దగ్గర తపశ్శక్తి ఉంది, అవసరమైనప్పుడు ప్రయోగిస్తారు, లేనప్పుడు కందమూల ఫలాలు తింటారు. ఎందుకంటే తపశ్శక్తి ఉన్నవాడు కూర్చుని నాకు చట్నీస్ హోటల్లో ఫ్రైడ్ రైసు ఆలు 65 మొగుడు 75 కావాలని అండవు. దీనికోసం ఆ తపస్సు. చట్నీస్ హోటల్కి వెళ్ళు, 200 ఇస్తే ఇస్తాడు. తపస్సు అందుకోసం కాదు కదా. అలాగే మన జీవితంలో చదువుకున్న, ఆట ఆడిన, కావ్యం చదివినా, ఏం చేసిన దీని సారం ఏమిటి, ఇది ఎందుకని ఆలోచించాలి. లేకపోతే ఇలాగే అవుతాయి జీవితాలు. ఎంత తపస్సు చట్నీస్ హోటల్ కోసమా? అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మరి మహారాజు వచ్చాడు పెట్టాలి, ఈయన దగ్గరేమో ఏం లేదు, ఏం చెప్తాడు, ఏం కంగారు పడలే, ఆయన అక్కడికి మేము వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతే మీరు ఉండండి అన్నాడు. ఎందుకంటే కొంచెం ఆ జమదగ్గిలో కాస్త మరి పూర్వవంశం రజోగుణం ఉంది, కొద్దిగా చూపిద్దాం మన వైభవం అని కామధేనువును ప్రార్థించాడు. తపశ్శక్తికి లొంగుతుంది ఆవిడ. గోమాత అనుగ్రహించింది, అన్నీ వచ్చాయి. దానికి ఇదే తిన్నింటి వాసాలు లెక్కపెట్టు, ఆ కామధేనువుని నాకు ఇచ్చేయమంటే, ఇది మరి వధవ బుద్ధి అంటే. ఇంటికి వచ్చావు కదా అని భోజనం పెడితే కామధేనువుని ఇచ్చేయమంటే అది కుదరదండి అని. ఎందుకంటే మహర్షి దగ్గర ఉంటే, వశిష్ఠుడికి వచ్చింది ఈ సమస్య, విశ్వామిత్రుడితో చాలామందికి వచ్చింది. కారణం మహర్షి దగ్గర ఉంటే అది ఆపత్ సమయాల్లో మాత్రమే వినియోగిస్తారు దాన్ని. మహారాజుల దగ్గర ఉంటే ఓట్ల కోసం వినియోగిస్తారు. అందులో ఇవాళ రాజకీయ నాయకులు కామధేను ఇచ్చామనుకోండి, దొంప తెంచేస్తారు. ఇంకేదైనా ఉందా? కొంపలు అంటుకుపోతాయి. అందుకే ఉండవు కలియుగాల్లో కామధేనువులు, కల్పవృక్షాలు ఉండవు. కల్పవృక్షాలు ఉండవు, ఒట్టి కల్పవృక్షాలే ఉంటాయి. కామధేనువులు ఉండవు, కామించే ధేనువులే ఉంటాయి. ఎందుకంటే మనం దుర్వినియోగం చేస్తాం. మంత్రాలు ఇప్పుడు పనిచేయవు, తంత్రాలు ఇప్పుడు పనిచేయవు, యజ్ఞాలు చేసినా వానలు కురవు. నాకు మొహమాటం లేకుండా చెబుతున్నా, కురవదు. ఎందుకంటే కలియుగంలో యంత్రమే. భక్తి అయితే భక్తి పనిచేస్తుంది. 7 భగవంతుడి దగ్గర కూర్చుని పద్యాల్లో 7. ఎందుకంటే యజ్ఞాలు చేసే శాస్త్రీయ యుగం కాదు ఇది, ఆ శాస్త్రం వేరు. అలాగే మంత్రం అస్సలు కుదరదు. ఆ నిష్ట కుదిరే వాతావరణమే లేదు ఇక్కడ. ఈ అపూర్వంగా ఎవరైనా ఒకరిద్దరికి సాధ్యం కావచ్చు, హిమాలయాల్లో కూర్చుంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే మనం యజ్ఞాన్ని సందేహించొద్దు, వాతావరణం వల్ల జరగదంతే అది.
అలాగా కార్తవీర్యార్జునుడు కామధేనువు పట్టుకెళ్ళిపోతుంటే ఆవు ఓలే అంబాయని అరచి ఆ ధేనువు అంబా అని ఎంత దీనంగా అరిచిందండి. సరే తర్వాత ఏదో జరిగింది అక్కడ. ఇప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు కథలో కామధేనువు నుంచి సైన్యం వచ్చింది, ఇక్కడ రాలేదు, వాడు పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరశురాముడు రావడం, జయించి తీసుకురావడం, మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ కక్షతో జమదగ్గిని చంపడం, మళ్ళీ ఈయన వెళ్ళి వాళ్ళ కుమారులందరిని చంపడం, మొత్తం క్షత్రియ వంశనాశనం, మొత్తం ఈ ముఠా కక్షల తగాదాలకి ఇంక ఏ సినిమాలు సరిపో ఆది చెన్నకేశవులు అన్ని ఇంద్ర అన్ని సినిమాలు ఉంటాయి ఇక అందులో. ఈ బ్రహ్మాండంగా నడిచింది సినిమాలు, సినిమా మీద సినిమా, అన్నిట్లోనూ పరశురాముడే హీరో, అంతే అది. కానీ దానికి మూలం ఏమిటి? రాజు దేశాన్ని పాలించవలసిన, పైగా వారి పేరు చూడండి, కృతవీర్య. కృతవీర్య అంటే సార్థకమైన పరాక్రమం కలిగిన వాడు, కృతజ్ఞ, కృతవిద్య, సార్థకమైన కృతార్థ, సార్థకమైన పరాక్రమం. ఇది సార్థకంగా నిరర్థకమైంది ఇక్కడ. నీ పరాక్రమం అంతా ఋషుల మీద, అది దురాక్రమణ. పరాక్రమం ఎలా అవుతుంది? అందుకని అటువంటిప్పుడు ఏమీ చేయలేక దీనంగా అరిచినటువంటి ఆవులా ఉంది పరిస్థితి. సీతాదేవిని పోల్చడానికి గోవు తప్పితే మరి ఎవరు ఉన్నారండి? ఆతిథ్య దిగులు పడిపోవు ఆతిథ్య దేవత వలె. దిగులు పడిపోయింది గోవు మాత్రమే కాదుట, ఆతిథ్య దేవత. అసలు ఆతిథ్యం అనే దాని మీద నమ్మకం పోయింది జమదగ్గిన భార్యగా. అయిపోయి ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెడితే ఇంత ప్రమాదమా? రేపొద్దున అన్నం పెట్టడానికి ఆలోచించాలా మనం? ఇది వ్యవస్థలో ఇప్పుడు కూడా మనం ఏదో ఒక సరుకు ఎవరో వ్యాపారం కోసం ఎవరినో నమ్మం, రియల్ ఎస్టేట్ వారు ముంచేశారనుకోండి, వారి మీద కాదండి చిత్రం, వారు కులం అందరి మీద అనుమానం వచ్చేస్తుంది మనకి. తప్పు, అలా రాకూడదు. ఎప్పుడు మోసం చేసేవాళ్ళు వ్యక్తులు, ఆ కులానికి ఆ వర్గానికి అప్రతిష్ట అంటించకూడదు, అది వ్యక్తుల దోషం. ఏదైనా గుణం జరిగితే అది వేరే విషయం. ఆ భావంతో ఉంటే మనం ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాం, లేదా దిగులు పడిపోతాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.